వెల్కమ్ టు ఎనలాగ్ ఐఏఎస్ అకాడమీ. సో నిన్న మనకి కరెంట్ అఫైర్స్ సెషన్ జరగలేదు, ఎందుకంటే ఐ వాజ్ లిటిల్ అన్వెల్. ఈ వీక్ అంతా కూడా కంప్లీట్గా రెయిన్స్లో తడవటం కారణంగా బికాస్ ఆఫ్ దిస్ టొరెన్షియల్ రెయిన్స్ కొంచెం లైట్గా ఫీవర్, కోల్డ్, కాఫీ ఇవన్నీ వచ్చాయి. ఓకే, అందుకే నిన్న సెషన్ జరగలేదు. మొన్న కూడా అందుకే ఆఫ్ తీసుకోవాల్సి వచ్చింది. సో ఈరోజు మళ్ళీ మన కరెంట్ అఫైర్స్ సెషన్స్ని మనం కంటిన్యూ చేసుకుందాం. సో నౌ లెట్ us అండర్స్టాండ్ వాట్ వీఆర్ గోయింగ్ టు స్టడీ ఇన్ టుడే సెషన్. ఈరోజు మనం చదువుకునే ఇంపార్టెంట్ టాపిక్స్ ఒకసారి తెలుసుకుందాం. బట్ ప్రయర్ టు దట్ వాట్ ఐ వాంట్ టు రిమైండ్ యూ గైస్ ఈస్ దట్ నెవర్ గివ్ అప్. ఎప్పుడు కూడా అది ఎలాంటి ఇన్సిడెంట్ అయినా సరే డోంట్ గివ్ అప్ ఇఫ్ యూ హ్యావ్ దట్ క్వాలిటీ ఇన్ యూ. ఒకవేళ అలాగా గివింగ్ అప్ అనే ఇలాంటిది ఏదన్నా సరే మీకు ఉంటే దాన్ని వెంటనే మార్చుకోండి. ఓకే, సో జీవితంలో ఎప్పుడు కూడా మీరు ఏం చేయకూడదు, డోంట్ ఎవర్ గివ్ అప్. ఓకే, సో బికాస్ గ్రేట్ థింగ్స్ టేక్ టైమ్. ఈ ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రాసిన మాక్ టెస్ట్లో మీకు తక్కువ మార్క్స్ వచ్చాయి అనుకోండి, అంటే ఇంకా దట్ ఈస్ ఎండ్ ఆఫ్ లైఫ్ అని అనుకోవద్దు. ఒకవేళ ఎగ్జామ్లో ఫైనల్ ఎగ్జామ్లోనే ఇంటర్వ్యూ వరకు వెళ్ళిపోయారనుకోండి, ప్రిలిమ్స్ లెవెల్లోనే పోనీ క్లియర్ చేయలేదు అనుకోండి, దట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్. వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఈస్ దట్. ఓకే, మళ్ళీ ప్రయత్నం అనేది చేయండి. అలా ఎప్పుడైతే మీరు ప్రయత్నం చేస్తారో ఖచ్చితంగా మీకు ఏమవుతుంది అంటే సక్సెస్ మీకు వస్తుంది. ఓకే, సో ఈరోజు మనం చదువుకునే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తెలుసుకుందాం. చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి అనమాట. నేషనల్ పాలసీ ఆన్ జియోథెర్మల్ ఎనర్జీ. సో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ మనకి. సో ఎనర్జీ సెక్టర్లో మనకి రెన్యూబుల్, నాన్ రెన్యూబుల్, కాన్స్టెంట్గా వీటి మీద మనకి టాపిక్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట. సో మనకి నేషనల్ పాలసీ ఆన్ జియోథర్మల్ ఎనర్జీ 2025, దిస్ ఇస్ రైట్ నౌ ఇన్ ద న్యూస్. ఇక నెక్స్ట్ నమో లక్ష్మి యోజన అండ్ నమో సరస్వతి విజ్ఞాన్ సాధన యోజన గుజరాత్. సో ఇక్కడ మనకి 2 యోజనాస్ అనేవి ఉన్నాయి. సో 2 ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయి. అఫ్కోర్స్ ఇది గుజరాత్కి సంబంధించింది అయినప్పటికీ కూడా ఇది మనకి ఇంపార్టెంట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ 2 యోజనాస్ గురించి చెప్తున్నారు అనమాట. సో దాని గురించి మనం చదువుకుందాం. ఇక నెక్స్ట్ ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ బిర్హో ట్రైబ్ హ్యామ్లెట్ జార్ఖండ్. సో ఇక్కడ చూడండి, మనకు ఒక ట్రైబల్ ప్రొఫైల్ అనేది వచ్చింది. ఓకే, సో ట్రైబల్ ప్రొఫైల్ వస్తే బీయింగ్ ఆస్పిరెంట్ ఆఫ్ ఆంథ్రోపాలజీ యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే మీకు ఇది ఖచ్చితంగా ఎగ్జామ్లోకి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, వాళ్ళకి ఎలక్ట్రిసిటీ అనేది తీసుకొని వచ్చారనమాట. సో వన్స్ అగైన్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ అస్. స్వాస్థ్య నారీష్ సశక్త్ పరివార్ అభియాన్. సో స్వాస్థ్య అంటే దట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు హెల్త్. నారీ అంటే మనకి విమెన్కి సంబంధించిన అభియాన్ అనేది మనకి 2025, దీని గురించి మనకి ఈరోజు చదువుకుందాం. ఇక నెక్స్ట్ సారనాథ్ నామినేషన్ ఫర్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్. సో సారనాథ్ మనకి బౌద్ధ మతానికి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ సైట్ అనమాట మనకి. సో ఇది మనకి యునెస్కో టెంటేటివ్ లిస్ట్. ఇది చాలా ఏళ్ళు మనకి పంపిస్తూనే ఉన్నారు, బట్ ఐ హోప్ ఈసారి దీనికి వస్తే బాగుంటుంది. ఇక తర్వాత మన తిరుపతిలో మనకి ఏదైతే ఉన్నాయో మనకు అక్కడ ఒక అన్కన్ఫర్మిటీ అనేది ఉంది అనమాట. సో తిరుమల తిరుపతి అని కూడా తిరుమల హిల్స్ అన్కన్ఫర్మిటీ, ఒకటి ఎర్రదిబ్బలు విశాఖపట్నం. ఈ 3 కూడా మనకి ఏమవుతున్నాయంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అవుతాయి అప్కమింగ్ ఎగ్జామ్ కోసం. లెట్ us విష్ దట్ ఈ 3టికి కూడా మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు ఇస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి. మిషన్ శక్తి 5.0 ఉత్తరప్రదేశ్. ఇవన్నీ కూడా మనకి ఈరోజు జరగబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనమాట. సో లెట్ us స్టార్ట్ విత్ ద వెరీ ఫస్ట్ ఆర్టికల్ ఆఫ్ ద డే, దట్ ఈస్ నేషనల్ పాలసీ ఆన్ జియోథర్మల్ ఎనర్జీ 2025. సో మీకు ఎవరైతే మన 2 తెలుగు రాష్ట్రాల్లో యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ కోసం ప్రిపేర్ అవుతున్నారో మీకోసమే ఈ కరెంట్ అఫైర్స్ అనేది మనం డిజైన్ చేసాం. ఎందుకంటే మన భాషలో కరెంట్ అఫైర్స్ అనేది ఇవ్వాలి, అది మనకి ఆన్ పార్ విత్ యూపీఎస్సీ స్టాండర్డ్స్, ఆన్ పార్ విత్ గ్రూప్ 1, గ్రూప్ 2 స్టాండర్డ్స్ అనేవి. అందుకే మీకు ఈ కరెంట్ అఫైర్స్లో మీకు 2 కాన్సెప్ట్స్ కనిపిస్తాయి. ఒకటి కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మనం ఇస్తాము, అట్ ద సేమ్ టైం మనకి ఫ్యాక్ట్స్ కూడా మనం ఇస్తాం అనమాట, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే కాన్సెప్ట్స్ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇస్తాం. ఓకే, సో దాట్ మీరు ఏంటి అంటే అప్కమింగ్ ఎగ్జామ్స్కి మీరు చక్కగా ప్రిపేర్ అవడానికి. ఓకేనా అండి? సో ఈ పీడిఎఫ్ అనేది మీకు ఎనలాగ్ ఐఏఎస్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఈ పీడిఎఫ్ అనేది షేర్ చేయబడుతుంది. సో ఇప్పుడు వరకు ఎవరైనా సరే ఎనలాగ్ టెలిగ్రామ్ ఛానల్కి ఇప్పుడు వరకు ఎవరైనా సరే జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. సో అక్కడ మీరు ఈ పీడిఎఫ్ యాక్సెస్ని తీసుకోవచ్చు. సో లెట్ us స్టార్ట్ విత్ ద వెరీ ఫస్ట్ ఆర్టికల్, నేషనల్ పాలసీ ఆన్ జియోథర్మల్ 2025. ఇక్కడ మనకి మినిస్ట్రీని ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. సో ఆల్వేస్ రిమెంబర్ ద నోడల్ ఏజెన్సీ. సో లాట్ ఆఫ్ టైం మనకి
ప్రిలిమ్స్లో మనకి క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే సో అండ్ సో పర్టికులర్ యోజన అని తీసుకుని వస్తారు, లేదంటే ఒక స్కీమ్ అని తీసుకుని వస్తారు, దీని యొక్క నోడల్ ఏజెన్సీ ఏంటి అని చెప్పేసి మనకి అడుగుతూ ఉంటారు. సో ఈ కాంటెక్స్లో మనకి మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ వీళ్ళు అనమాట, దిస్ ఇస్ ద నోడల్ ఏజెన్సీ. వీళ్ళు మనకి ఏం చేస్తారంటే ఒక పాలసీ, మనకి జాతీయ అంటే మనకు ఒక నేషనల్ లెవెల్ పాలసీ అనేది తీసుకొని వచ్చారు. దేని మీద అంటే మనకి జియో థర్మల్ ఎనర్జీ. సో మనకి థర్మల్ అంటే ఆల్వేస్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు హీట్. ఓకే, సో మనకి థర్మల్ పవర్ స్టేషన్ వీటన్నిటిలో మనకి ఏం చేస్తామంటే హీట్. సో దీని నుంచి మనకి ఏమవుతుంది, మన ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తాం అనమాట. సో దీని ఏమేంటి అంటే మన భారతదేశం 10 గిగావాట్ జియో థర్మల్ పొటెన్షియల్ని సాధించాలి. ఓకే, ఎక్స్క్యూజ్ మీ. ఓకే, సో 10 గిగావాట్ జియో థర్మల్ పొటెన్షియల్ అనేది సాధించాలి. సో దీని కారణంగా మనకి ఏమవుతుంది అంటే మన ఎనర్జీ అవసరతలు ఏమైతే ఉన్నాయో అవి తొందరగా మనం కొంత వరకు మనం అచీవ్ చేసుకోవచ్చు. ఇది మనకి ఇప్పుడు ఈ కాంటెక్స్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన భారతదేశంలో మనం చూసుకుంటే మన పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి మన ఎనర్జీ లెవెల్స్ కూడా అలాగే మీట్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా ఇదొక కాంప్రహెన్సివ్ ఫ్రేమ్వర్క్ ఈ జియో థర్మల్ ఎనర్జీ గురించి. దీంట్లో మనకి ఎలాంటి పార్ట్నర్షిప్ ఉంది అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది మనం క్రియేట్ చేస్తున్నాం అనమాట. సో మనకి ఆల్రెడీ యూ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ ఈస్ ద నోడల్ ఏజెన్సీ అని చెప్పేసి న్యూ రెన్యూబుల్ ఎనర్జీ, మినిస్ట్రీ ఆఫ్ న్యూ రెన్యూబుల్ ఎనర్జీ మనకి దీని యొక్క నోడల్ ఏజెన్సీ అని చెప్పి. ఇక దీని ఆబ్జెక్టివ్స్ ఏంటి, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ ఆబ్జెక్టివ్. అట్ టైమ్స్ మనకి ఆబ్జెక్టివ్స్ ఇస్తూ ఉంటారు. గ్రూప్ 1లో అయితే మీకు ఇలాంటి క్వశ్చన్ వస్తే దాంట్లో మీరు డెఫినెట్లీ ఆబ్జెక్టివ్స్ కూడా లిస్ట్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఆబ్జెక్టివ్స్లో మనం చూసుకుంటే అడ్వాన్స్డ్ డ్రిల్లింగ్ ఒకటి, రిజర్వాయర్ మేనేజ్మెంట్ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఒక రిజర్వాయర్ కనుక ఏదన్నా జరిగితే మనకి లో లయింగ్ ఏరియాస్, లోతట్టు ప్రాంతాల్లో వాళ్ళు కంప్లీట్గా మునిగిపోయే ప్రమాదం ఉంది. ఇంకా ఆ రిజర్వాయర్ని కనుక సరిగ్గా స్టాండర్డ్ బేసిస్లో కట్టకపోతే అక్కడ ఎర్త్క్వేక్ వచ్చే ప్రాబ్లం కూడా ఉంది అనమాట. సో అందుకనే దీని మీద ఒక మంచి రీసెర్చ్ అనేది ఇంపార్టెంట్, ఇన్నోవేటివ్ మెథడ్గా క్లియర్ చేయాలి. సో అడ్వాన్స్డ్ డ్రిల్లింగ్, రిజర్వాయర్ మేనేజ్మెంట్, లో కాస్ట్ పవర్ జనరేషన్ తీసుకుని వస్తే అప్పుడు ఏమవుతుంది, పేదవాళ్ళ ఇళ్లలో కూడా మనకి వెలుతురు అనేది మనం చూడొచ్చు. ఓకే, పవర్ కన్సంప్షన్ అనేది ఏమవుతుంది అంటే మనకి సిటీస్లో ఉన్న వాళ్ళకి తెలుసు, కొన్ని ఏరియాస్లో చాలా ఎక్కువ బిల్లు ఉంటుంది, కొన్ని ఏరియాస్లో కొంచెం తక్కువ బిల్లు వస్తూ ఉంటుంది అన్నమాట. సో అందుకనే మనకి లో కాస్ట్ పవర్ జనరేషన్ కూడా మనం ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇంకా దీని కొలాబరేషన్ మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పుకున్నాం. సో మనకి వేరియస్ మినిస్ట్రీస్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, నెక్స్ట్ గ్లోబల్ థర్మల్ ఏజెన్సీస్, వీళ్ళందరూ ఇంకా గ్యాస్ సెక్టర్స్ ఇలాంటి వాళ్ళందరి దగ్గర నుంచి ఇన్పుట్స్ అనేది తీసుకొని వీళ్ళతో కొలాబ్ అయ్యి అప్పుడే దీన్ని ముందుకు తీసుకుని వస్తారు అనమాట. ఇక డీకార్బనైజేషన్ మనం చూసుకుంటే ఇండస్ట్రీ, టూరిజం, అగ్రికల్చర్, స్పేస్, హీటింగ్, కూలింగ్ వీటన్నిటిని కూడా ఇది ప్రమోట్ చేస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూటిలైజేషన్ గురించి మనం చూసుకుందాం. సో మనకి ఏదైతే అబాండెండ్ ఆయిల్ అండ్ గ్యాస్ వెల్స్ ఉన్నాయో అక్కడ మనకి జియో థర్మల్ ప్రొడక్షన్ అనేది మనకి జరుగుతుంది. ఇంకా దీని యొక్క విజన్ అండ్ గోల్స్ మనం చూసుకున్నాం. సో ఆల్రెడీ మనం అర్థం చేసుకున్నాం అనమాట, జియో థర్మల్ వన్ ఆఫ్ ద మేజర్ పిల్లర్ ఆఫ్ ఇండియాస్ రెన్యూబుల్ ఎనర్జీ మిక్స్. సో మనకి నాన్ రెన్యూబుల్ సోర్సెస్, మనకి రెన్యూబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ మనకి ఉన్నాయి. నాన్ రెన్యూబుల్ సోర్సెస్ అంటే కంప్లీట్లీ ఇట్ కమ్స్ ఫ్రమ్ ఫాజిల్ ఫ్యూయల్స్. ఏదైతే మనం ఫాజిల్ ఫ్యూయల్స్ని యూజ్ చేసుకుంటున్నామో సో ఇప్పుడు ఈ తరం వరకు ఇవి రావచ్చు, లేకపోతే ఇంకొక తరం వరకు రావచ్చు, బట్ భావి తరాల వాళ్ళకి అంత లేదనమాట. ఎందుకంటే అవి మనకి కొంతవరకే డిపాజిట్స్ అనేవి ఉన్నాయి అండ్ ఇండిస్క్రిమినేట్ దాన్ని యూజ్ చేయడం కారణంగా అవి ఎప్పుడైనా ఎగ్జాస్ట్ అయిపోతూ ఉంటాయి. సో అప్పుడు మన ఎనర్జీ డిప్రివేషన్ అవ్వకుండా ఉండాలి అంటే ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి అంటే రెన్యూబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ మీద మనం డిపెండ్ అయ్యి ఉండాలి. సో రెన్యూబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటి, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, ఓకే, జియో థర్మల్ ఎనర్జీ, ఇలాంటివన్నీ ఏంటి మనకి రెన్యూబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. కాబట్టి మన ఎనర్జీ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో మనం నాన్ రెన్యూబుల్ మీద డిపెండ్ అయ్యే కంటే వీటి మీద డిపెండ్ అవటం చాలా మంచిది. ఇంకా మేజర్ పిల్లర్ ఆఫ్ ఇండియాస్ రెన్యూబుల్ ఎనర్జీ మిక్స్ అని చెప్పుకోవచ్చు. ఎనర్జీ సెక్టర్ని ఇది స్ట్రెంథన్ చేస్తుంది. అంతేకాకుండా నెట్ జీరో 2070 కమిట్మెంట్. సో ఇది 2070 నాటికి మన ఏంటి అంటే కార్బన్ ఎమిషన్స్ అనేది తక్కువ చేయాలి అనేది ఒక టార్గెట్గా పెట్టుకున్నాం అనమాట. ఎందుకంటే గ్లోబల్ టెంపరేచర్ అనేది పెరుగుతుంది బికాస్ ఆఫ్ ఇండిస్క్రిమినేట్ యూజ్ ఆఫ్ దిస్ ఫాజిల్ ఫ్యూయల్స్.
దీనికి కారణంగా మనకి ఏమవుతుంది అంటే గ్లోబల్ టెంపరేచర్ని మనం పెంచేస్తున్నాం. గ్లోబల్ టెంపరేచర్ పెరగడం కారణంగా మనకి ఏమవుతుంది అంటే కొన్ని ఐలాండ్స్ ఫర్ ఎవర్ దే విల్ గెట్ డిసపియర్డ్. అవి ఎక్కడో జరిగే ఐలాండ్స్ ఏం కాదు, మన భారతదేశంలో లక్షద్వీపులు కనపడకుండా పోతాయి, మాల్దీవ్స్ కనపడకుండా పోతాయి. అఫ్ కోర్స్ మాల్దీవ్స్ ఇస్ అ సపరేట్ కంట్రీ, బట్ యెట్ ఓకే. సో అందుకనే మనం 2017 నాటికి ఇలాంటి ఒక ఎయిమ్ని అచీవ్ చేయాలని చెప్పేసి మనం పెట్టుకున్నాం. ఇంకా జియోథర్మల్ పొటెన్షియల్ ఇన్ ఇండియా ఒకసారి చూసుకుందాం. మన భారతదేశంలో మనం కనుక చూసుకుంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం 381 హాట్ స్ప్రింగ్స్ అనేవి మన భారతదేశంలో ఉన్నాయి. ఓకే, సో న్యాచురల్గానే స్ప్రింగ్స్ అంటే ఏంటి, ఫౌంటైన్స్ లాగా మనకి ఇలాగా ఈ భూమి నుంచి మనకి ఇలాగా స్ప్రింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇవి న్యాచురల్గానే భూమి లోపల ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి కొంత స్లిట్ అనేది ఉంది అని అనుకుందాం, రాళ్ళు ఇలాంటివన్నీ ఉన్నాయి అనుకుందాం. ఇక్కడ కొంచెం వాటర్ సోర్స్ అనేది ఉంది. సో దీని కింద మనకి ఏమైనా వల్కానిక్ యాక్టివిటీ కనుక ఉంటే లేకపోతే మ్యాగ్మా ఛాంబర్ కనుక ఉంటే దీని కారణంగా వెలువడే ఈ హీట్ కారణంగా ఈ వాటర్ అనేది వేడి అయిపోయి ఇదే మనకి ఏం చేస్తాయంటే ఇట్ క్రియేట్స్ ఫిషర్స్, మనకి ఒక క్రస్టల్ రాక్ని బ్రేక్ చేస్తాయి. ఇది రాయి అని అనుకుందాం. ఈ రాయిలో మనకి ఇలా పగుళ్ళు తీసుకుని వచ్చి ఇక్కడ నుంచి మనకి వాటర్ ఎస్కేప్ అవుతుంది. ఇది న్యాచురల్గానే వేడిగా ఉంటాయి, ఒక్కొక్కసారి చేతులు కాలిపోయేంత వేడిగా కూడా మనకి ఉంటాయి అన్నమాట. సో మన భారతదేశంలో ఎన్ని హాట్ స్ప్రింగ్స్ ఉన్నాయి, 381 హాట్ స్ప్రింగ్స్ అనేవి ఉన్నాయి. ఇక నెక్స్ట్ మనకి 10 ప్రావిన్సెస్ని ఐడెంటిఫై చేశారు ఎక్కడెక్కడ ఇవి ఉంటాయని. హిమాలయాస్లో ఉన్నాయి, గ్రాబెన్లో మనకి ఉన్నాయి, గోదావరి బేసిన్లో ఉన్నాయి, అరావలి మౌంటైన్స్లో ఉన్నాయి. ఇలాంటి ప్లేసెస్లో మనకి జియోథెర్మల్ ఎనర్జీకి సంబంధించిన హాట్ స్ప్రింగ్స్ ఉండటం అనేది మనకి గుర్తించాలి. ఇక హై పొటెన్షియల్ జోన్ మనం చూసుకుంటే లదాఖ్లో పుగా, హిమాచల్ ప్రదేశ్లో మణికరణ్, ఛత్తీస్గఢ్లో తాతాపాని, వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఈరోజు మీరు బై హార్ట్ చేయండి. ఇది మీకు జాగ్రఫీకి రిలేటెడ్ చాలా ఉపయోగం అనేది పడుతుంది. వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీలో థర్మల్ ఎనర్జీ ఇట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇస్ దట్ ఓకే? ఇంకా ఈ పాలసీ యొక్క స్కోప్ మనం చూసుకుంటే అఫ్ కోర్స్ ఎలక్ట్రిసిటీ జనరేషనే దీని యొక్క స్కోప్. ఇంకా డైరెక్ట్ యూజెస్ అంటే మనకి డిస్ట్రిక్ట్ హీటింగ్, కూలింగ్ అనేది మనం చేయొచ్చు, కోల్డ్ స్టోరేజ్లో యూజ్ చేయొచ్చు, ఆక్వాకల్చర్లో యూజ్ చేయొచ్చు, గ్రీన్ హౌస్ హీటింగ్, టూరిజం, డీసాలినేషన్, ఇవన్నీ కూడా మనకి దీని యొక్క అప్లికేషన్స్లో మనకి కనిపిస్తాయి. ఇంకా ఇది మనకి హైబ్రిడ్ సిస్టమ్, జియోథర్మల్ ప్లస్ సోలార్, వెరీ డెడ్లీ కాంబినేషన్. ఓకే, సో రెండు కూడా మనకి ఏంటి అంటే రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ కాబట్టి. తర్వాత మినరల్ ఎక్స్ట్రాక్షన్, సో లిథియం, ప్రస్తుత కాలంలో లిథియం ఈజ్ గోయింగ్ టు బి ఇన్ అనదర్ 5 years లిథియం ఈజ్ గోయింగ్ టు బి అనదర్ గోల్డ్. క్యూంకి లిథియంని మనకి ఏంటి అంటే చాలా బ్యాటరీస్లో యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ద ఎంటైర్ ఫ్యూచర్ ఈజ్ గోయింగ్ టు బి డిపెండెంట్ ఆన్ వాట్, ఎలక్ట్రానిక్ వెహికల్స్. సో లిథియం చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఓకే, లిథియం, బోరాన్, మీరు అందుకని స్టాక్ మార్కెట్స్లో చూసారా, ఎవరైనా సరే ఈ బ్యాటరీని యూజ్ చేసే వాళ్ళు ఇలాంటి వాళ్ళ షేర్స్ అన్నీ కూడా ప్రస్తుతం బాగానే రైజ్ అవుతున్నాయి అనమాట. ఓకే, సో లిథియం, బోరాన్ ఫర్ ఎకనామిక్ వయబిలిటీ మనకి అర్థమవుతుంది. సో ఈ టాపిక్ మీద మనకి ఎగ్జామ్లో ఎలాంటి ఎంసీక్యూస్ రావచ్చో ఒకసారి చూద్దాం. విత్ రెఫరెన్స్ టు ద నేషనల్ పాలసీ ఆన్ జియోథర్మల్ ఎనర్జీ కన్సిడర్ ద ఫాలోయింగ్. It permits 100% FDI in the geothermal sector. So next, Puga, Ladakh, Manikaran, Himachal Pradesh and Tatapani, Chhattisgarh are identified as high potential geothermal zones. The policy is implemented by the Ministry of Power. So idi manki incorrect avutundi. First and second statements are only correct. Is that okay? So now let us move on to the other important topic of the day, Global Innovation Index. చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ఇండిసెస్ మనకి కాన్స్టెంట్లీ న్యూస్లో వస్తూ ఉంటాయి అన్నమాట. సో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ కూడా మనకి ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇది మనకి ఈ 2025 గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ మనం చూసుకుంటే, సో లాస్ట్ 3-4 years నుంచి ఏఐ అనేది కాన్స్టెంట్గా మనకి న్యూస్లో ఉంది అనమాట. ఓపెన్ సోర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దీస్ ఆర్ బికమింగ్ వెరీ పాపులర్ నవేడేస్. సో ఇంకా ఫ్యూచర్లో ఏఐ యొక్క యూజెస్ అనేది ప్రతి ఒక్క దాంట్లో వస్తుంది, ప్రతి ఒక్క దాంట్లో ఇట్ ఈస్ పెనట్రేటింగ్ వెరీ షార్ప్లీ ఇన్ టు ద ఎవ్రీ సెక్టర్. ఓకే, సో అంతేకాకుండా క్వాంటమ్ కంప్యూటింగ్, దిస్ ఇస్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్. క్వాంటమ్ ప్యాకెట్స్ రూపంలో మనం డేటాని పంపించడం, టీకే, ఇవన్నీ కూడా మనకి ఏమవుతున్నాయి, దే ఆర్ ప్రోగ్రెసింగ్ వెరీ ర్యాపిడ్లీ. సో మనకి R&D అనేది మనకి ఏమవుతుంది అంటే హ్యాస్ స్లోడ్ షార్ప్లీ వరల్డ్ వైడ్, ఎందుకంటే ఎవ్రీవన్ ఈస్ డిపెండింగ్ ఆన్ ఏఐ. సో ఇండియా ఇన్నోవేషన్ ర్యాంకింగ్ అనేది ద గుడ్ థింగ్ ఈస్ దట్ వీ హ్యావ్ ఇంప్రూవ్డ్ ఇట్. మనకి ఏమైంది, రీసెర్చ్ అండ్ టెక్నాలజీలో మనం కొంచెం ముందడుగులోనే ఉన్నామని మనం చెప్పొచ్చు.
ఇక గ్లోబల్ ట్రెండ్స్ కూడా చూసుకుందాం 2025లో. సో మనకి గ్లోబల్ లెవెల్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది 2024లో మనకి 2.9% పడిపోవటం స్టార్ట్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. యూ హ్యావ్ టు రిమెంబర్ ద స్టార్ట్స్. 2024లో మనం ఎంత పడిపోయాం? 2.9% పడిపోయాం అన్నమాట. సో ఇది మనకి 2025లో 2.3% ప్రొజెక్టెడ్ టు ఫాల్. 2025లో 2.3 పడే అవకాశం ఉంది అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ యొక్క అంచనా. సో మనకి ఇది 2010 ఫినాన్షియల్ క్రైసిస్లో పోల్చుకుంటే అప్పటి నుంచి దిస్ ఇస్ ద లోయెస్ట్. ఇక మనకి యూరప్ అనేది ఇన్నోవేషన్ ల్యాండ్స్కేప్లో మళ్ళీ డామినేట్ చేయడం అనేది కనిపిస్తుంది. దాంట్లో యూరప్కి సంబంధించిన 15 కంట్రీస్, మొత్తం 15 కంట్రీస్ అనేవి టాప్ 25లో ఉన్నాయి. 6 ఇన్ టాప్ 10. 25లో మనకి 15 యూరప్ నుంచే ఉన్నాయన్నమాట. అదే 10లో మనం చూసుకుంటే 6 కంట్రీస్. సో 6 కంట్రీస్ ఆర్ ఫ్రమ్ ద యూరప్. ఇక టాప్ పర్ఫార్మర్స్ వచ్చేసి స్విట్జర్లాండ్ ఫస్ట్, స్వీడన్కి సెకండ్ ర్యాంక్ ఉంది, ఇంకా యుఎస్ఏకి థర్డ్ ర్యాంక్ రావటం అనేది గమనించాలి. ఇంకా ఎమర్జింగ్ హబ్స్ మనం చూసుకుంటే సౌత్ ఈస్ట్ ఏషియా, ఈస్ట్ ఏషియా, ఓషియానాలో మనకి ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో ఈ దేశాలు మనకి ఇంప్రూవ్ అవ్వే అవకాశం ఉందని ఒక అంచనా. ఇక టాప్ ఇన్నోవేటివ్ కంట్రీస్ మనం చూసుకుందాం. ఆల్రెడీ ద ఫస్ట్ 3 మనకి తెలుసు, స్విట్జర్లాండ్, స్వీడన్. These 2 are from Europe only. USA, it is from North America. Ika South Korea, this is from Asia. Singapore is also from Asia. UK is once again from Europe. Okay, UK is once again from the Europe, and next Finland, Europe, Netherlands, Europe, Denmark, Europe, China is from Asia. Asia నుంచి మనకి 2, నార్త్ అమెరికా నుంచి మనకి ఒక దేశం 10 ర్యాంకుల్లో ద ఫస్ట్ 10 ర్యాంక్స్లో ఉండటం అనేది మనకి కనిపిస్తుంది. చైనాకి 10th పొజిషన్ అనేది వచ్చింది. సో ఇది మనకి పేటెంట్ ఫైలింగ్స్ అండ్ R&D ఎక్స్పెండిచర్లో మనకి ఏం చేసింది అంటే ఇది ఎక్సెల్ అయింది. తర్వాత స్విట్జర్లాండ్ని ఇది సర్పాస్ చేసింది నాలెడ్జ్ అండ్ టెక్ అవుట్పుట్స్లో మనకి కనిపిస్తున్నాయి. ఇంకా భారతదేశం యొక్క పర్ఫార్మెన్స్ చూసుకుందాం. ఇండియాస్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే 38th ఇన్ 2025. 2020లో మన ర్యాంక్ ఎంత? 48వ పొజిషన్లో ఉంది. 48th ర్యాంక్లో మనం ఉంటే 2025లో దానికి 38th అంటే 10 ర్యాంక్స్ మెరుగుపడతాం అనేది మనం చూడొచ్చు జస్ట్ 5 ఇయర్స్లో. ఇంకా టాప్ ఇన్నోవేటర్ మనకి చూసుకుంటే లోవర్ మిడిల్ ఇన్కమ్ ఎకానమీస్, సెంట్రల్ అండ్ సదర్న్ ఏషియాస్ వాళ్ళు ఈ ఏరియాలో వాళ్ళు కొంచెం బాగానే ప్రోగ్రెస్ అవుతున్నారని మనకు కనిపిస్తుంది. ఇక స్ట్రెంగ్త్ మనం చూసుకుంటే నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ అవుట్పుట్స్లో 22nd ర్యాంక్, మార్కెట్ సోఫిస్టికేషన్లో 38th ర్యాంక్ రావటం అనేది కనిపిస్తుంది. తర్వాత వీక్నెసెస్లో మనం చూసుకుంటే మన భారతదేశంలో ఏ వీక్నెసెస్ ఉంటే బిజినెస్ సోఫిస్టికేషన్ 64th, ఇన్ఫ్రాస్ట్రక్చర్ 61st, ఇన్స్టిట్యూషన్ 58th. ఓకే, వీటి మీద మనం డెఫినెట్లీ చాలా ఫోకస్ చేయాల్సిన పరిస్థితి అనేది ఉంది. ఓకే, సో ఇది మనకి ఏం రిఫ్లెక్ట్ చేస్తుంది అంటే ఇండియాస్ గ్రోయింగ్ రీసెర్చ్ బేస్ బట్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ని మనకి ఇది డిమాండ్ చేయడం అనేది మనకి కనిపిస్తుంది. ఇక మనకి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. సో దీని ప్రతి సంవత్సరం ఎవరు పబ్లిష్ చేస్తారు? వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇది ప్రతి ఇయర్ పబ్లిష్ చేయడం అనేది మనం చూడొచ్చు. ఇక ర్యాంక్స్ మనం చూసుకుంటే మొత్తం 139 ఎకానమీస్ అనేవి ఉన్నాయి. దీంట్లో మనకి ఇంతకుముందు 48th ర్యాంక్ ఉంటే ప్రస్తుతం 38th ర్యాంక్ రావటం అనేది కనిపిస్తుంది. ఇక ఇక్కడ మనకి 80+ ఇండికేటర్స్. సో మనకి మొత్తం 7 పిల్లర్స్. ఏంటి ఆ 7 పిల్లర్స్ అంటే ఏ బేసిస్ మీద ఈ ఇండికేషన్ ర్యాంక్ని ఇస్తారు, ఈ ఇండెక్స్ని డిసైడ్ చేస్తారు అని మనం చూస్తే ఇన్స్టిట్యూషన్స్ ఒకటి, హ్యూమన్ క్యాపిటల్ అండ్ రీసెర్చ్, ఆ తర్వాత మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మార్కెట్ సోఫిస్టికేషన్, బిజినెస్ సోఫిస్టికేషన్, నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ అవుట్పుట్స్, క్రియేటివ్ అవుట్పుట్స్, వీటన్నిటిని కూడా ఒక పారామీటర్గా కన్సిడర్ చేసి ఇవన్నీ మెరుగు ఉంటే ఆ దేశానికి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వటం అనేది మనకి కనిపిస్తుంది. ఇక రీజనల్ హైలైట్స్ మనం చూసుకుంటే యూరప్. సో ఇప్పటికీ కూడా ఇన్నోవేటివ్ రీజియన్గా మనకు కనిపిస్తుంది. స్విట్జర్లాండ్ అండ్ స్వీడన్ టాప్లో ఉండటం అనేది మనం ఆల్రెడీ చూసాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ టాపిక్ మీద ఎలాంటి MCQs రావచ్చో ఒకసారి మనం చూద్దాం. Consider the following statements about the Global Innovation Index 2025. It is published annually by the World Bank. So అది వరల్డ్ బ్యాంక్ కాదు అని కదా మనం చెప్పుకున్నాం. సో మనకి అది ఏంటి? ద వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. సో అది పబ్లిష్ చేస్తుంది. సో ఇండియా ర్యాంక్స్ 38th in 2025. సో డెఫినెట్లీ మన ర్యాంక్ 2025. సో 2020లో మన 48th అంటే ఈ స్టేట్మెంట్ అబ్సల్యూట్లీ కరెక్ట్. చైనా ఈజ్ ర్యాంక్ 10th and excels in patent filings and R&D expenditure. So second and third statements are correct, hence option B is correct. Moving on,
Now let us understand the other most important article of the day. Namo Lakshmi Yojana and Namo Saraswati Vignan Sadhan Yojana Gujarat 2024. సో దీని గురించి మనం ఒకసారి చదువుదాం. సో గుజరాత్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే మనకి 2 మేజర్ ఎడ్యుకేషన్ స్కీమ్స్ని మార్చ్ 2024లో లాంచ్ చేయటం అనేది మనం చూస్తున్నాం. ఎందుకు ఎడ్యుకేషన్ గురించి ఏదైనా ఆర్టికల్ వస్తే అది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే क्योंकि ఎడ్యుకేషన్ కమ్స్ అండర్ ద వెరీ బేసిక్ నెసెసిటీ ఆఫ్ వన్ పర్టిక్యులర్ నేషన్. మనకి ఎలాగైతే సేఫ్టీ ఇంపార్టెంటో డిఫెన్స్ అనేది ఎంత ఇంపార్టెంటో ఎడ్యుకేషన్ హెల్త్ ఇలాంటివన్నీ కూడా ప్రైమరీ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద సిటిజన్స్ ఇన్ దట్ పర్టిక్యులర్ కంట్రీ. గుజరాత్ గవర్నమెంట్ మనకి 2 స్కీమ్స్ని మర్జ్ చేసింది. దీని యొక్క ఎయిమ్ ఏంటి? సో వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ 2 స్కీమ్స్ మనం చూసుకుంటే ఫినాన్షియల్ సపోర్ట్స్ ఫర్ ద స్టూడెంట్స్. సో ఎందుకు ఫినాన్షియల్ సపోర్ట్ ఫర్ స్టూడెంట్స్ అంత ఇంపార్టెంట్ అంటే సో లాట్ ఆఫ్ స్టూడెంట్స్ హూ కమ్ ఫ్రమ్ వల్నరబుల్ సెక్షన్స్, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే డ్రాప్ అవుట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. దే డోంట్ యూజువల్లీ గో టు స్కూల్. ఆ టైంలో వాళ్ళు ఎక్కడైనా వర్క్ చేస్తే వాళ్ళకి కొంత డబ్బులు వస్తాయి, దాని ద్వారా వాళ్ళ ఫ్యామిలీ గడుస్తుంది అని చెప్పి ఇలాంటి ఒక అప్రిహెన్షన్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అందుకే ఏం చేశారు అంటే గవర్నమెంట్ ఇవన్నీ ఐడెంటిఫై చేసి అసలు స్కూల్స్లో డ్రాప్అవుట్స్ ఎందుకు ఉన్నాయి, ఎక్కువ ఎన్రోల్మెంట్స్ ఎందుకు లేవు, ఇలాంటివన్నీ పరిశీలించి ఈ 2 ప్రోగ్రామ్స్ని తీసుకుని వచ్చారు. ఫినాన్షియల్ సపోర్ట్స్ ఫర్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ గర్ల్స్ అండ్ ద సైన్స్ లెర్నర్స్కి ఇది ఇవ్వటం అనేది మనకి కనిపిస్తుంది. ఇంకా మనకి ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఏం చెప్పారు, వికసిత్ భారత్ 2047 విజన్ 2047 కల్లా మన భారతదేశం అనేది మనకి డెవలపింగ్ నేషన్ కాదు, డెవలప్డ్ నేషన్గా గుర్తించాలి అని చెప్పేసి. ఇక ప్రస్తుతం వరకు మనం చూసుకుంటే 12 lakh స్టూడెంట్స్ ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ అనేది పొందారు. తర్వాత మనకి 1161 crores మనీ అనేది మనకి డిస్పర్స్ చేయటం అంటే స్టూడెంట్స్కి ఇవ్వటం అనేది మనకి కనిపిస్తుంది. ఇంకా నమో లక్ష్మి యోజన గురించి ఒకసారి చదువుకుందాం. ఇది ఎక్కడ ఫోకస్ చేస్తుందంటే గర్ల్స్ ఇన్ క్లాసెస్ 9 to 12. ఓకే, సో 9th and 12th చదివే ఈ బ్రాకెట్స్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో గర్ల్స్ స్టూడెంట్స్ మీద ఫోకస్ చేస్తారు. వాళ్ళ గుజరాత్ స్టేట్ ఎడ్యుకేషనల్ బోర్డ్ దీనికి సంబంధించిన సిలబస్ ఒకటి, నెక్స్ట్ మనకి సిబిఎస్ఈ, ఈ 2 వాటి మీద ఫోకస్ చేస్తారన్నమాట. దీని ఆబ్జెక్టివ్ ఏంటి అంటే డ్రాప్అవుట్స్ అనేది ఉండకూడదు, గర్ల్స్ ఫినాన్షియల్ ఛాలెంజెస్ కారణంగా అయితే మాత్రం డెఫినెట్లీ డ్రాప్అవుట్ అవ్వకూడదు అని చెప్పి. దీంట్లో ఉన్న కీ ఫీచర్స్ చూసుకుందాం. ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళకి 50,000 అనేది మనకి ఓవర్ 4 years వాళ్ళకి లభించడం అనేది జరుగుతుంది అనమాట. గవర్నమెంటే వాళ్ళకి 50,000 అనేది అందజేస్తారు. ఇక నమో లక్ష్మి పోర్టల్లో ఇదంతా మేనేజ్ చేస్తారు సో దట్ ట్రాన్స్పరెంట్గా ఉంటాయి, ఫండ్స్ అనేవి మిస్మేనేజ్ అవ్వకుండా జరుగుతాయి. ఇంక ఇది ఇంపాక్ట్ మనం చూసుకుంటే ప్రస్తుతం వరకు 10.49 lakh గర్ల్స్ బెనిఫిట్ పొందారన్నమాట. ఇంత 10 లక్షలు అంటే క్లోజ్ టు 11 lakh గర్ల్స్ అనేవాళ్ళు బెనిఫిట్ పొందారు. ఇది ₹1,000 crore డిస్పర్స్డ్. ఓకే, సో 1000 కోట్లు అనేది వీళ్ళ ఎడ్యుకేషన్ మీద పెట్టుబడి పెట్టడం అనేది మనకి జరుగుతుంది. ఇక దీని కారణంగా ఏమైంది అంటే ఎన్రోల్మెంట్ అనేది జరిగింది, రిటెన్షన్ ఆఫ్ గర్ల్స్ అంటే డ్రాప్అవుట్స్ తగ్గిపోయాయి. యూజువల్లీ మనకి డ్రాప్అవుట్స్ అంటే స్కూల్ జాయిన్ అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ అవ్వకుండా జరుగుతుంటాయి, అవన్నీ కూడా తగ్గిపోయాయి అనమాట. బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ హయ్యర్ సెకండరీ స్కూల్స్లో ఇది జరగటం అనేది కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ మనకి ఫస్ట్ స్కీమ్ అయిపోయింది కదా, ఇప్పుడు సెకండ్ స్కీమ్ చూద్దాం. నమో సరస్వతి విజ్ఞాన సాధన యోజన. ఇది మనకి ఏం ఫోకస్ చేస్తుంది అంటే సైన్స్ ఎడ్యుకేషన్ 11th and 12th గ్రేడ్లో మనకి సైన్స్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ అనేది తీసుకుని రావాలి అని చెప్పి. సో ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీ సాధించాలి అంటే మనకి 10th క్లాస్లో 50% మార్క్స్ అనేది రావాలి. ఆ 50% మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఏంటి అంటే సైన్స్ కోర్సెస్ తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఇంకా అప్లికబుల్ మనం చూసుకుంటే గవర్నమెంట్ గ్రాంటెడ్ ఎయిడ్స్ అనేది ప్రొవైడ్ చేస్తాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి, అంతేకాకుండా ప్రైవేట్ స్కూల్స్కి కూడా మనకి ప్రొవైడ్ చేస్తాయి, గవర్నమెంట్ స్కూల్స్కే కాకుండా. ఇంకా దీని ద్వారా మనకి 25,000 ఫినాన్షియల్ ఎయిడ్ 2 ఏళ్లలో మనకి 25,000 చిల్డ్రన్కి ఇవ్వటం అనేది మనకి కనిపిస్తుంది. ఇంకా దీన్ని కూడా నమో సరస్వతి పోర్టల్ ఈ యాప్ నుంచి వాళ్ళు ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేయటం కోసం అని చెప్పేది. ఓకే, సో నాట్ ద యాప్, పోర్టల్. సో నెక్స్ట్ మనకి ఇంపాక్ట్ మనం చూసుకుంటే 1.5 lakh స్టూడెంట్స్ అనే వాళ్ళు ప్రస్తుతం వరకు బెనిఫిట్ పొందారు. 161 crores డిస్పర్స్ అయిపోయాయి. ఆ తర్వాత మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ కెరియర్స్, ఎందుకంటే స్టెమ్ కోర్సెస్లో
విమెన్ స్టూడెంట్స్ తక్కువగా ఉన్నారని చెప్పి ఒక క్రిటిసిజం కూడా మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. అలా జరగకుండా గుజరాత్ స్టేట్‌లో వాళ్ళకు కూడా ఒక ప్రాపర్ ఇంపిటస్ రావాలి అని చెప్పేసి దీన్ని ప్రవేశపెట్టారనమాట. ఇంకా అలైన్‌మెంట్ మనం చూసుకుంటే నేషనల్ విజన్ తోటి ఇది మనకి ప్రధాన్ మంత్రి అమృత్ కాల్ అండ్ వికసిత్ భారత్ ఎట్ ద రేట్ 2047 గోల్స్‌ని ఇది సపోర్ట్ చేస్తదనమాట. ఇక ఇది ప్రస్తుతం ఏం అడ్రెస్ చేస్తుందంటే జెండర్ ఈక్విటీని, స్కిల్ డెవలప్‌మెంట్‌ని వీటన్నిటిని కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఓకే. సో ఐ హోప్ దట్ యూ హ్యావ్ అండర్‌స్టూడ్ దిస్ టాపిక్. సో దీని మీద మనకి ఎలాంటి MCQs రావచ్చో చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ అబౌట్ ద నమో లక్ష్మి యోజన. It provides rupees to 50,000 over 4 years to girls in classes 9 to 12. Next, it is limited only to the Gujarat secondary board schools. కాదు కదా మనం CBSE అండ్ గుజరాత్ సెకండరీ హైయర్ ఎడ్యుకేషన్ వీళ్ళందరికీ దొరుకుతుంది అని చెప్పాం. గర్ల్స్ ఆల్రెడీ రిసీవింగ్ అదర్ స్కాలర్షిప్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. నో, వాళ్ళు కూడా దే ఆర్ ఎలిజిబుల్. సో స్టేట్మెంట్ నెంబర్ 1 is only correct. So hence option A is only correct. So now let us move on to the other important topic of the day, and that is Swasth Nari Sashakt Parivar Abhiyan. Swasth Nari Parivar ante manaki family ani ardham. Swasth ante manaki health ani ardham. Nari ante manaki women ani ardham. Okay, Shashakt. So if she is healthy in a family, the entire family is going to be healthy. In short, what you need to understand is that. ఓకే. సో మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు మనకి 17 సెప్టెంబర్ 2025 ఇది లాంచ్ చేయడం అనేది జరిగింది. ఇది లార్జెస్ట్ హెల్త్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ అనమాట. ఇది విమెన్ అండ్ చిల్డ్రన్ని కవర్ చేస్తుంది భారతదేశంలో. ఇది మనకి 17 సెప్టెంబర్ నుంచి 2 అక్టోబర్ మన గాంధీ జయంతి అప్పటి వరకు ఇది రన్ చేస్తారన్నమాట. 10 lakh హెల్త్ క్యాంప్స్ అనేవి మనకి భారతదేశం మొత్తంలో మనకి ఇది అపాయింట్ చేస్తారు. ఇంకా దీని యొక్క ఆబ్జెక్టివ్స్ని మనం చూద్దాం. ఇది మనకి ఏం చేస్తుందంటే ప్రివెంటివ్, ప్రమోటివ్ అండ్ క్యూరేటివ్ హెల్త్ కేర్ మీద ఇది ఫోకస్ చేస్తుంది. ఈజీ స్క్రీనింగ్ అండ్ ట్రీట్మెంట్. ఎలాంటి వ్యాధులు అంటే చాలా భయంకరమైన వ్యాధులు లైక్ క్యాన్సర్, ఎనీమియా, ట్యూబర్క్యులోసిస్, సికిల్ సెల్ డిసీజ్, హైపర్ టెన్షన్, డయాబెటీస్. ఓకే. సో వీటన్నిటిని కూడా మనకి ఏం చేస్తుంది అంటే స్క్రీనింగ్ అండ్ ట్రీట్మెంట్ రెండు కూడా మనకి చేస్తారనమాట. ఓకే. ఇంకా మనకి ఇది మ్యాటర్నల్ అండ్ చైల్డ్ అడాలసెన్స్ హెల్త్ని ఈ 3ని కూడా ఇది టార్గెట్ చేస్తుంది. ఏమేంటి అంటే ఈ 3ని ప్రొవైడ్ చేస్తుంది. ఎలా ప్రొవైడ్ చేస్తుంది అంటే ఒకటి ఇమ్యునైజేషన్ పిల్లలకి, న్యూట్రిషన్ పిల్లలకి, పెద్దలకి అంటే తల్లికి ఇద్దరికి ఇంపార్టెంటే. మెన్స్ట్రువల్ హైజీన్. సో మనకి అడాలసెంట్ ఏజ్లో మనకి విమెన్కి చాలా, గర్ల్స్కి చాలా ఇంపార్టెంట్ ఇది. మెంటల్ హెల్త్ అవేర్నెస్ వీటన్నిటి మీద ఇది ఫోకస్ చేయటం కనిపిస్తుంది. ఇంకా ఇది మనకి హెల్దీ లైఫ్ స్టైల్స్, ఒబిసిటీ ప్రివెన్షన్. ప్రస్తుతం మనకి తీసుకునే డైట్ కారణంగా ఇది ఖచ్చితంగా ఒబిసిటీని బాగా ఎంకరేజ్ చేస్తుంది. సో ఒబిసిటీ ప్రివెన్షన్ని, వాలంటరీ బ్లడ్ డొనేషన్ని వీటన్నిటిని కూడా అవేర్నెస్ని క్రియేట్ చేయడం అనేది మనకి కనిపిస్తుంది. ఇంకా దీని ఇంప్లిమెంటేషన్ అండ్ రీసెర్చ్ మనం చూసుకుంటే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్, CHCs, తర్వాత మనకి అంటే హెల్త్ కేర్ సెంటర్స్ అని దాని అర్థం. ఓకే. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ వీటన్నిటిలో కూడా ఇది ఇంప్లిమెంటేషన్ జరగటం అనేది కనిపిస్తుంది. ఇస్ ఇట్ ఓకే? సో ఇప్పుడు దీని మీద మనకి ఎగ్జామ్లో ఎలాంటి MCQs రావచ్చో ఒకసారి చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ SNSPA. So it is India's largest health outreach program for women and children. Statement number 1 is correct. It focuses only on the curative healthcare services. No, curative ఏ కాదు, మనకి ఏం చేస్తుంది అంటే ప్రివెంటివ్, ప్రమోటివ్ ఇవన్నీ కూడా మనకి చేస్తుంది కాబట్టి. సో ఈ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ త్రూ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, CHCs, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్. కరెక్ట్. ఫస్ట్ అండ్ థర్డ్ స్టేట్మెంట్ ఆర్ కరెక్ట్. సో గివెన్ ఆప్షన్లో మనకి C is the correct option in that. Okay, next comes other important article which is related to history, and that is not history, anthropology, Indian society ki మనకు సంబంధించింది. ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ బిర్హో ట్రైబ్ హ్యామ్లెట్. హ్యామ్లెట్ అంటే మనకి విలేజ్ అని అర్థం. జార్ఖండ్లో మనకి వీళ్ళకి మొదటిసారి ఎలక్ట్రిసిటీ రావటం అనేది మనకి కనిపిస్తుంది. ఓకే. సో మనకి 550 రెసిడెంట్స్ ఉన్నారన్నమాట ఫుల్వారియా హ్యామ్లెట్ అని చెప్పి. అంటే ఫుల్వారియా అనే ఒక విలేజ్లో మనకి కొడర్మా డిస్ట్రిక్ట్ జార్ఖండ్లో మనకి ఇది ఉంటుంది. సో వీళ్ళు మనకి ఇక్కడ ఉన్న ఈ 550 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా బిర్హోర్ అనే తెగకి సంబంధించిన వాళ్ళు. వాళ్ళ జీవితంలో మొదటిసారి 80 ఏళ్లలో మొదటిసారి వాళ్ళు ఎలక్ట్రిసిటీని చూస్తున్నారు. ఎంత దయనీయమైన పరిస్థితి ఇది నిజంగా. మన భారతదేశం ఇంకా ఇట్లా ఎన్ని విలేజెస్ ఉన్నాయో ఒకసారి గమనించండి. ఓకే. దే ఆర్ సీయింగ్ దిస్ ఎలక్ట్రిసిటీ ఫర్ ద ఫస్ట్ టైం.
ఓకే. సో దిస్ ఈస్ అచీవ్డ్. దీన్ని ఎలా అచీవ్ చేశారు? ఇన్‌స్టాలేషన్ ఆఫ్ 63 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్ అండర్ ద ఉజ్వల యోజన. ఉజ్వల యోజన ప్రకారం మనకి నెలకొల్పారనమాట. సో ఇది మనకి ఎడ్యుకేషన్, ఎలక్ట్రిసిటీ రావడంతోటి బెటర్‌మెంట్ ఆఫ్ లైఫ్ జరుగుతుంది డెఫినెట్‌లీ. ఓకే. ఎడ్యుకేషన్, హెల్త్, లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ ఇవన్నీ ప్రొవైడ్ చేయడానికి ఇది ఒక టర్నింగ్ పాయింట్ అని మనం అనుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఫారెస్ట్ ప్రొటెక్టెడ్ లాస్ ఇక్కడ ఉండటం కారణంగా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయటంలో కొంత జాప్యం అయితే జరిగింది. అది కొంచెం ట్రబుల్‌గా కూడా అనిపించిందనమాట. సో ఎందుకంటే అక్కడ మనకి వైల్డ్ లైఫ్‌ని ప్రొటెక్ట్ చేయాలి, ఫారెస్ట్ ప్రొటెక్షన్ లాస్ ఉన్నాయి, స్ట్రిక్ట్ కండిషన్స్ ఇవన్నీ ఉండటం కారణంగా ఎలక్ట్రిసిటీ వీళ్ళ వరకు రీచ్ అవ్వడానికి చాలా టైమే పట్టింది అని మనం చెప్పొచ్చు. ఇంకా బిర్హోర్ తెగ గురించి మనం చూసుకుంటే వీళ్ళు పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్, సెమీ నొమాటిక్. అంటే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి షిఫ్ట్ అయ్యే వాళ్ళని మనం నొమాటిక్ అని చెప్పేసి అంటాం. కానీ సెమీ నొమాటిక్ అంటే మరీ అంత ఫ్రీక్వెంట్గా వీళ్ళు షిఫ్ట్ అవుతూ ఉండరు అనమాట. ఓకే. సో మెయిన్లీ ఇన్ జార్ఖండ్, స్మాల్ పాపులేషన్స్ ఇన్ ఛత్తీస్గఢ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్లో మనకి బిర్హోర్ యొక్క తెగలు మనకి కనిపిస్తూ ఉంటారు. ఇంకా బిర్హోర్ అంటే ఏంటి అంటే పీపుల్ ఆఫ్ జంగిల్ అని అర్థం. వాళ్ళ భాషలో బిర్హోర్ అంటే అడవి మనుషులు అని చెప్పేసి మనకి తెలుస్తుంది. వీళ్ళు మనకి ప్రోటో ఆస్ట్రలాయిడ్ రేషియల్ స్టాక్ అనమాట. అంటే ఆస్ట్రలాయిడ్ అంటేనే మనకి సదర్న్ పీపుల్ అని చెప్పేసి. అంటే వీళ్ళు చాలా ప్రాచీనమైన వాళ్ళు మన భారతదేశంలో సెటిల్ అయ్యారు. మనకి ఆంథ్రోపాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే సో హ్యూమన్స్ అనేవాళ్ళు మనకి ఇనిషియల్లీ ఆఫ్రికాలో స్టార్ట్ అయ్యి ఆఫ్రికా నుంచి మన భారతదేశానికి వచ్చారు అని మనం చెప్పొచ్చు. అలా వచ్చిన వాళ్ళలో మొదటి వాళ్ళలో వీళ్ళు ఒకళ్ళు అని మనం చెప్పొచ్చు అనమాట. రిలీజియస్ ప్రాక్టీసెస్, యానిమిజం అంటే వీళ్ళు ఆత్మల్ని పూజిస్తూ ఉంటారు. యానిమిజం అంటే యానిమా అంటే సోల్ అని అర్థం. ఇంకా హైందవ మతం కూడా కొంత బ్లెండ్ అయి ఉంది వీళ్ళకి. ఇంకా లాంగ్వేజ్ అండ్ ఐడెంటిటీ, వీళ్ళు బిర్హోర్ భాషను మాట్లాడతారు. ఇది ముండాస్ అనే ఇంకొక తెగకి సంబంధించిన ఒక సబ్ గ్రూప్ అనమాట. ఆస్ట్రో ఏషియాటిక్ ఫ్యామిలీ. ఆస్ట్రో అంటే మనకి ఆస్ట్రేలియా అని కాదు, ఆస్ట్రో అంటే మనకి సౌత్ అని అర్థం. సౌత్ ఏషియాకి సంబంధించిన తెగలు వీళ్ళు అలాంటి ఫీచర్స్ తోటే ఉన్నారు అని. ఇంకా వీళ్ళు సంతాలి, ముండారి, హో ఇలాంటి తెగలకి క్లోజ్గా మనకి కనిపిస్తారు అనమాట. డ్యూ టు ఇంటరాక్షన్. సో మనకి బిర్హోర్స్ అనేవాళ్ళు మనకి కాన్స్టెంట్గా వేరే తెగలతోటి ఇంటరాక్ట్ అవడం కారణంగా వీళ్ళు బైలింగ్వల్, ట్రైలింగ్వల్ అంటే హిందీ, బెంగాలీ ఇంకా వాళ్ళ యొక్క సొంత మాతృభాషలో వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇంకా ఫిజికల్, ఎథనాలజికల్ ట్రైట్ అంటే వాళ్ళు ఎలా కనిపిస్తారు, వాళ్ళు ఎలా కనిపిస్తారు అని మనం ఒక అంచనా తీస్తే వాళ్ళు మనకి షార్ట్ స్టేచర్, కొంచెం పొట్టిగానే ఉంటారన్నమాట. తర్వాత బ్రాడ్ నోస్ అనేది ఉంటుంది, వేవీ హెయిర్ అనేది వీళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. తర్వాత వీళ్ళు వాళ్ళ మతకి సంబంధించి వీళ్ళు మనకి సూర్యుడి నుంచి వచ్చారు అని చెప్పేసి లింకింగ్ దెమ్ టు ద కార్వార్స్. సో కార్వార్స్ అనే వాళ్ళు కూడా సూర్యుడి నుంచి వచ్చారని ఇది వీళ్ళ యొక్క విశ్వాసం, వీళ్ళ యొక్క మత విశ్వాసాలు అనమాట. ఓకే. సో ఇప్పుడు ఈ టాపిక్ మీద మనకి ఎలాంటి ఎంసీక్యూస్ రావచ్చు ఒకసారి మనం చూద్దాం. Consider the following statements about the Birhor tribe. They are recognized as one of the Jharkhand's particularly vulnerable tribal groups. అది కరెక్టే. మొత్తం వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ప్రస్తుతంకి అయితే 75 ఉన్నాయన్నమాట మన భారతదేశంలో. అలాగే ఏదైనా ఒక తెగని పీవీటీజీ అని చెప్పాలి అంటే వాళ్ళకి కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. వాళ్ళ ట్రైబ్ అనేది ఏమవ్వాలి, ఏదో వాళ్ళ పాపులేషన్ తక్కువగా ఉండాలి లేదా వాళ్ళ పాపులేషన్ పెరగకుండా ఉండాలి. ఓకే. ఏదో స్టాగ్నెట్గా ఉండాలి, ఇంకా పెరగకుండా ఉండాలి. అండ్ వాళ్ళు చాలా అంటే మనకి మెయిన్ స్ట్రీమ్ సొసైటీకి దూరంగా ఐసోలేటెడ్గా ఉండాలి. వాళ్ళు ఇప్పటికీ కూడా హంటింగ్ అండ్ గ్యాదరింగ్ అలాంటి టైప్ ఆఫ్ ప్రొఫెషన్స్ని యూజ్ చేస్తూ ఉండాలి. లిటరసీ అనేది వాళ్ళకి చాలా తక్కువగా ఉండాలి. ఇలాంటివన్నీ కూడా ఉంటే అలాంటి తెగనే మనం పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని చెప్పేసి మనం చెప్తాం అనమాట. ఇంకా బిర్హోర్ లాంగ్వేజ్ బిలాంగ్స్ టు ద ద్రవిడియన్ ఫ్యామిలీ. తర్వాత బిర్హోర్ కమ్యూనిటీస్ ఆర్ క్లాన్ బేస్డ్ అండ్ లివ్ ఇన్ థండాస్, టెంపరరీ హట్స్. సో ఇది కూడా మనకి కరెక్టే. ఇంకా వీళ్ళ భాష మనకి ఆస్ట్రో ఏషియాటిక్ ముండా సబ్ గ్రూప్కి సంబంధించింది, ద్రవిడియన్ సబ్ గ్రూప్కి సంబంధించింది కాదు. ఓకే. సో నౌ లెట్ us అండర్స్టాండ్ అబౌట్ దిస్ ఆర్టికల్, దట్ ఈస్ సారనాథ్. దీనికి యునెస్కో టెంటేటివ్ లిస్ట్లో ఒక పేరు, ఓకే. సో ఒక స్థానం కావాలి అని చెప్పేసి మనం ఎప్పటి నుంచో దీన్ని పంపిస్తున్నాం. సారనాథ్ మనకి 2025-26 సైకిల్కి పంపించామన్నమాట. సో మనకి 27 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం సారనాథ్కి ఈ అర్హత సాధించడానికి. ఇంకా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మనకి ఏం చేసింది అంటే అక్కడ ఒక ప్లేక్ క్రెడిటింగ్, ప్లేక్ అంటే ఒక శిలాఫలికం అని దాని అర్థం. ఓకే. సో బాబు జగత్ సింగ్ 1787 to 88
ఇతను మనకి మొదటిసారి సారనాథ్ ఆర్కలాజికల్ వాల్యూ గురించి తెలియజేశారనమాట. సో ఇంతకుముందు ఇది మనకి బ్రిటిష్ వాళ్ళు చేశారు అని చెప్పేసి ఒక బిలీఫ్ ఉండేది. కానీ ఇట్ ఈస్ నాట్ ద బ్రిటిష్, మన భారతీయులే మొదటిసారి ఇది ఐడెంటిఫై చేశారు. సారనాథ్ మనం చూసుకుంటే మనకి బౌద్ధ మతంలోనే ఇది ప్రధానమైన ఒక ఇంపార్టెంట్ క్షేత్రం. ఆఫ్టర్ లుంబిని ఇది బుద్ధుడి యొక్క బర్త్ ప్లేస్. ఓకే, బోధ్గయ ఆయనకు అక్కడ జ్ఞానోదయం జరిగింది. కుషీనగరంలో ఆయన చనిపోయారు. సారనాథ్లో మనకి ఏమైంది అంటే హీ హాస్ డెలివర్డ్ హిస్ ఫస్ట్ సెర్మన్. ఓకే, సో మొదటిసారి అతను ఏం చేశాడు, ఫస్ట్ సెర్మన్ తన యొక్క 5 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు ఇంతకు ముందు, వాళ్ళకి వెళ్ళి అక్కడ మనకి చెప్పారు అనమాట. ఓకే, జింకల వనం అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంటుంది సారనాథ్లో. అక్కడ తనకి సంబంధించిన 5 ఫెలో ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఒకసారి డిసైడ్ చేసుకుంటారు అనమాట, ఎన్లైట్మెంట్ సాధిద్దామని చెప్పి. ఆ 5 మెంబర్స్ వేరే దగ్గరికి వెళ్తారు, బుద్ధుడు ఒకళ్ళే వేరే దగ్గరికి వెళ్ళి తర్వాత వీళ్ళు ఏంటి అంటే కఠోరమైన తపస్సు అనేది చేసి తర్వాత బుద్ధునికి మనకి జ్ఞానోదయం అనేది అయింది. ఇంకా ఇది మనకి వారణాసి ఉత్తరప్రదేశ్ నుంచి సుమారుగా 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అనమాట. ఇది గౌతమ్ బుద్ధకి సంబంధించిన ఫస్ట్ ధర్మచక్ర పరివర్తన సుత్త అని చెప్పేసి. సో ఇక్కడ మనకి ధర్మచక్ర పరివర్తన సుత్త అని ఎందుకు మెన్షన్ చేశాము అంటే ఇది మనకి పాలీ భాషలో లేకపోతే ప్రాకృత భాషలో ఇలా పిలుస్తారు. ఓకే, సంస్కృత భాషలో అయితే ధర్మచక్ర పరివర్తన సూత్ర అని చెప్పేసి మొదటిసారి అతను చెప్పారు అని చెప్పేసి డెలివర్ చేశారు. ఇక బుద్ధుని సంఘానికి సంబంధించిన ఒరిజిన్, సంఘ అంటే ఏంటి, మనకి సంఘాలో మనకి భిక్షూస్ అండ్ భిక్షునీస్ ఉంటారు అనమాట. భిక్షూస్ అంటే మనకి మంక్స్. ఓకే, దీన్ని చాలా మంది మాంక్ అని ప్రొనౌన్స్ చేస్తారు. మాంక్ అనేది దీని ఇన్కరెక్ట్ ప్రొనౌన్సియేషన్, దట్ హ్యాస్ టు బి ప్రొనౌన్స్డ్ యాజ్ మంక్ ఓన్లీ. ఓకే, సో ఇక్కడ మనకి భిక్షూస్ అండ్ భిక్షునీస్. ఓకే, సో ఇక్కడ ఇద్దరు ఉంటారు అనమాట. అంటే వీళ్ళు సన్యాసులు అని మనం చెప్పచ్చు. ఓకే, సో మనకి మృగధవ ఆర్ రిషి పతానా ఇన్ బుద్ధిస్ట్ టెక్స్ట్. ఈ సారనాథ్ని మనకి బౌద్ధ మతం గ్రంథాలు మనం చూసుకుంటే దీనికి మృగధవ అని ఎందుకు పేరు పెట్టారో, అది మనకి జింకల వనం కదా. ఓకే, రిషి పటానా అని కూడా పేరు అనేది దానికి వచ్చింది. ఇంకా అశోకుని టైం పీరియడ్లో 268 to 232 BC ఆ కాలంలో ఇక్కడ మనకి స్తూపాలు, మొనాస్ట్రీస్ ఇంకా ఇవన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. అంతేకాకుండా మనకి ఇక్కడ ఒక స్తంభం పెట్టి దాని మీద లైన్ క్యాపిటల్ పిల్లర్, ఇదే ప్రస్తుతం మనకి నేషనల్ ఎంబ్లమ్. ఇంకా ఈ లైన్ క్యాపిటల్ పిల్లర్ మనం చూసుకుంటే 4 సింహాలు ఉంటాయి. సో ఈ 4 సింహాలు 4 దిక్కుల్ని మనకి కవర్ చేస్తాయి. అంటే ధర్మం అనేది ప్రతి దిక్కులో కూడా ఉండాలి, 24 గంటలు కూడా ఇది విశ్రమించకుండా ఉండాలి అని చెప్పి. ఓకే, ఇంకా ధమేక స్తూప, ఇక్కడ మనకి ఒక ధమేక స్తూప ఇక్కడ మీరు ఈ పిక్చర్లో చూడొచ్చు. ఇక్కడే బుద్ధుడు మొదటిసారి ఆయన ఏం చేశారు అంటే తన యొక్క ఫస్ట్ స్పీచ్, ఎన్లైట్మెంట్ జరిగిన తర్వాత మొదటి స్పీచ్ ఇక్కడే చెప్పారు అంట. ఇక మొనాస్టిక్ రూయిన్స్, ఇక్కడ విహారాస్ మనకి కనిపిస్తాయి అన్నమాట. ఇక ప్యాటర్నేజ్ అండ్ ఫ్లరిషింగ్ మనం చూసుకుంటే అశోక కాలంలో మనకి సారనాథ్ అనేది బుద్ధిస్ట్ పిల్గ్రిమేజ్ సెంటర్గా మనకి మారింది. ఓకే, ఇంకా వీళ్ళ తర్వాత మనకి బౌద్ధ మతాన్ని పెంచి పోషించిన వాళ్ళల్లో కుషానులు, గుప్తులు మనకి ఉన్నారు. మొదటి నుంచి 6వ శతాబ్దం వరకు, క్రీస్తు శకం వాళ్ళు ఇక్కడ కొత్త మొనాస్ట్రీస్ని ఇవన్నిటిని కూడా కట్టించారు. ఓకే, సో ఇది మనకి 12th century వరకు ఇది బాగానే ఫ్లరిష్ అయింది. బట్ ఆఫ్టర్ దిస్ వాట్ హ్యాస్ హ్యాపెన్, మనకి ఇస్లామిక్ రూల్ రావటం కారణంగా ఇది డిక్లైన్ అయిపోయింది అనమాట. 12th centuryలో సారనాథ్ వాజ్ సాక్డ్ అండ్ బర్న్డ్ జస్ట్ బికాస్ ఆఫ్ ద ఇస్లామిక్ ఇన్వేషన్స్ విచ్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ అవర్ కంట్రీ. ఇంకా మనకి కుతుబుద్దీన్ ఐబక్ ఇన్వేషన్ అనేది 1193లో మనకి జరిగింది. ఇంకా బ్రాహ్మణికల్ టేక్ ఓవర్. సో బ్రాహ్మణులు మనకి ఏమైంది అంటే తీసేసుకున్నారు. తర్వాత దీనికి ఇక్కడ ఉండే ఎవరైతే సన్యాసులు ఉన్నారో వాళ్ళు ఇక్కడ వదిలేసి ప్రపంచ నలుమూలలో వెళ్ళిపోయారు అని చెప్పేసి. ఇక మోడర్న్ డే రీడిస్కవరీలో మనకి 1787-88లో మనకి జగత్ సింగ్ మనకి ఇక్కడ ఇది మొదటిసారి బుద్ధుని యొక్క విగ్రహాలను ఇక్కడ తవ్వకాల్లో దొరికిందని. 1799లో జొనాథన్ డంకన్ అనే అతను దీన్ని డాక్యుమెంట్ చేశారు అని చెప్పి. 1835-36లో అలెగ్జాండర్ కన్నింగ్హామ్ eventually he became father of the first Director General of Archaeological Survey of India, and he is also credited as the father of archaeology in India, father of archaeology.
ఇన్ ఇండియా అని చెప్పేసి అంటాం. ఈయన మనకి బుద్ధుని సర్మన్కి సంబంధించిన ఫస్ట్ సైట్ అని చెప్పేసి ఐడెంటిఫై చేశారు. ఓకే, సో ఇప్పుడు ఈ టాపిక్ మీద మనకి ఎలాంటి ఎంసీక్యూస్ రావచ్చు ఎగ్జామ్లో ఒకసారి మనం చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద సార్నాథ్. Sarnath is one of the 4 holiest Buddhist pilgrimage site. అది కరెక్టే. ఇట్స్ అ ప్లేస్ వేర్ బుద్ధ అటైన్డ్ ఎన్లైట్మెంట్. నో, బౌద్ధ గయాలో ఆయనకి ఎన్లైట్మెంట్ దొరికింది. దిస్ ఇస్ ద ఫస్ట్ సెటిల్మెంట్ కదా. ఓకే, ద లయన్ క్యాపిటల్ పిల్లర్ ఆఫ్ అశోక ఫౌండ్ హియర్ ఈజ్ నౌ ఇండియాస్ నేషనల్ ఎంబ్లమ్. ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ ద థర్డ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. హెన్స్ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. Okay, now let us understand the last important article of the day. I think this is the last important article, right? Okay, the last important article, Mission Shakti 5.0. ఓకే, ఇది ఉత్తరప్రదేశ్లో స్టార్ట్ చేస్తారు. 22 సెప్టెంబర్ 2025 ఇక్కడ లాంచ్ అవ్వబోతుంది అన్నమాట. 22 సెప్టెంబర్న అక్కడ మనకి శారదీయ నవరాత్రి కూడా మనకి ఈ రెండు మనకి కోఇన్సిడెంటల్గా ఒకేసారి జరగబోతున్నాయి. ఇక్కడ మనకి నారీ శక్తి అని చెప్పుకుంటాం కదా, అంటే విమెన్ సేఫ్టీ గురించి, వాళ్ళకి డిగ్నిటీ ఎంపవర్మెంట్ ఉత్తరప్రదేశ్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని క్రియేట్ చేస్తారు. ఇంకా మనకి చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ గారు మనకి ఏం చేశారంటే మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ తీసుకుని రావాలి, యాక్టివ్ పోలీస్ ప్రెజెన్స్ అనేది ఉండాలి, వీటన్నిటి మీద ఇక్కడ మనకి ఫోకస్ జరగటం అనేది చూడొచ్చు. ఇక దీని యొక్క కీ ఫీచర్స్ ఒకసారి చూసుకుందాం. ఇక్కడ మనకి ఎన్హాన్స్డ్ పోలీసింగ్, సో డెఫినెట్లీ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పోలీస్ ఫుడ్ పాట్రోలింగ్ వెహికల్స్ని ఎక్కువ డిప్లాయ్ చేసి పాట్రోల్ చేస్తూ ఉండాలి. తర్వాత యాక్టివేషన్ ఆఫ్ పిఆర్వి పాట్రోలింగ్ వెహికల్స్ 112 వెహికల్స్ అనేవి కనిపిస్తూ ఉండాలి. సో దాట్ అక్కడ ఉన్న ఎవరికైనా సరే అది అవసరం అయితే వాళ్ళు అప్రోచ్ అవడానికి. ఇంకా దీంట్లో మనకి కొంతమంది సీనియర్ ఆఫీసర్స్ జాయిన్ పాట్రోల్స్, ఇంటరాక్ట్ విత్ పబ్లిక్, వాళ్ళ ట్రస్ట్ కోసం. ఇంకా విమెన్ హెల్ప్ లైన్ 1090 దీన్ని తీసుకుని వచ్చారనమాట. ఇది ఎప్పుడు ఫంక్షన్ అవుతూ ఉండాలి. క్విక్ రెస్పాన్స్ అనేది ఇమ్మీడియట్గా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఇంకా రోల్ ఆఫ్ విమెన్ పోలీస్ ఫోర్స్ 44,177 విమెన్ పోలీస్ అనేది డిప్లాయ్ చేస్తారు. దీంట్లో 57,000 విలేజెస్ని కవర్ చేస్తారు. అంతేకాకుండా మనకి అర్బన్ వార్డ్స్లో మనకి 14,000 సెంటర్స్ని కవర్ చేస్తారు. ఇంక ఈ విమెన్ ఆఫీసర్స్ ఏం చేస్తారంటే ఒక ఎడ్యుకేట్ కమ్యూనిటీస్ అనేది క్రియేట్ చేసి రైట్స్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి అక్కడ ఉన్న అమ్మాయిలకి దీని గురించి చెప్తారు అన్నమాట. పబ్లిక్ ప్లేసెస్ అండ్ ఫెస్టివల్స్, యాంటీ రోమియో స్క్వాడ్ స్ట్రెంత్ అండ్ ఇవన్నీ కూడా జరిగాయి. యాంటీ రోమియో స్క్వాడ్ మనకి యోగి ఆదిత్యనాథ్ గారు వాళ్ళ రాష్ట్రంలో ఇలాంటి ఏదైతే ఆడపిల్లల మీద అన్యాయంగా ఎవరైతే చేస్తున్నారో దానికి సంబంధించి తీసుకుని రావటం అనేది జరిగింది. ఇంకా మనకి అవేర్నెస్ అండ్ లీగల్ సపోర్ట్స్ మనం చూసుకుంటే స్కూల్స్ అండ్ కాలేజెస్లో షార్ట్ ఫిల్మ్స్, సేఫ్టీ, ఈక్వాలిటీ, రైట్స్ గురించి, ఇంకా విమెన్ ఇన్ జైల్స్ లీగల్ ఎయిడ్ వాళ్ళకి ప్రొవైడ్ చేయటం, పింక్ బూస్ మనకి మున్సిపల్ కార్పొరేషన్లో ఇవన్నీ కూడా వీళ్ళ కోసం క్రియేట్ చేయటం అనేది జరిగింది. ఓకే, సో ఈరోజు కరెంట్ అఫైర్స్ మనకి ఇందరితో అయిపోతాయి. ఐ హోప్ దట్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో ఇది మనకి ఏం చేస్తామంటే ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ అలాగే యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కరెంట్ అఫైర్స్ అనేది అందజేస్తున్నాం. ఇఫ్ యూ రియల్లీ లైక్ అవర్ కాంటెంట్, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వి విల్ మీట్ ఇన్ ద అనదర్ సెషన్. ఈరోజు వీకెండ్ కాబట్టి డోంట్ రిలాక్స్. మీరు ఎగ్జామ్ క్లియర్ చేసేంత వరకు రిలాక్స్ అనేది అవ్వకుండా చదువుతూనే ఉండండి. మీ ప్రయత్నం అనేది మీరు చేయండి, ఆ తర్వాత అవుట్పుట్ మీకు ఫేవర్గా వస్తుంది. ఇస్ ఇట్ ఓకే? మళ్ళీ మనం మండే క్లాస్లో కలుసుకుందాం. టిల్ దట్ టేక్ కేర్, స్టే సేఫ్, బికాస్ ఇట్ ఈస్ రైనింగ్ వెరీ హెవీలీ అవుట్ సైడ్. సో నెసెసరీ ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకోండి. మళ్ళీ మనం మండే క్లాస్లో కలుసుకుందాం. టిల్ దట్ టేక్ కేర్ అండ్ బాయ్.